ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. దేవుని మాటల కొరకు ప్రతి ఉదయం మరి లేవగానే మనము ఎదురు చూస్తూ ఉంటాం, కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ప్రత్యేకంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ 17వ రోజున ప్రభు చక్కగా మనందరితో మాట్లాడుతున్న మాటల్ని ధ్యానిద్దాం. ప్రతిరోజు కూడా విలువైన మాటలన్నీ, మన హృదయాలను కదిలించే మాటల్ని చూస్తూ ఉన్నాం, మన బ్రతుకులను మార్చే మాటలను చూస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం కూడా మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ 17వ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగచేసేదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని మాటలు కదండి. విచారాన్ని కొట్టివేసి దేవుడే సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నారండి. ఇర్మియా గ్రంథములో మరి ఇశ్రాయేలు ప్రజలు చాలా భయంకరమైన శ్రమలో, మరి కష్టములో, దుఃఖములో, చాలా భయంకరమైన బంధకాల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఇస్తూ వారితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలన్నీ ఇక వారు సంతోషించబోతున్నారు. వారి దుఃఖము కొట్టివేయబడుతుంది. వారి విచారాన్ని దేవుడు కొట్టివేసి వారికి ఉన్న కన్నీళ్లను తుడిచివేసి ఆనందాన్ని ఇస్తానని మాట్లాడుతున్నారు. అదే మాట మరి మనందరితో కూడా ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ 17వ రోజున నీ కన్నీళ్లను లేదా నీకున్న విచారమంతటినీ కూడా ప్రభు కొట్టివేసి అద్భుతమైన రీతిలో ప్రభు నడిపించబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ఆమేన్. నీకు సంతోషాన్ని ప్రభు ఇవ్వబోతున్నారు. ఇన్ని రోజులు కష్టాలు, ఇన్ని రోజులు శ్రమలను మీరు చూసి ఉన్నారేమో. ఇంతవరకు కూడా చాలా పోరాటము, చాలా బాధను మీరు చూసి ఉన్నారేమో జీవితంలో. కానీ ప్రభు అంటున్నారు, వాటినన్నిటిని కొట్టివేసి దుఃఖానికి బదులుగా సంతోషాన్ని ప్రభు ఇవ్వబోతున్నారు. ధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఇంతవరకు మీ జీవితం ఒకలాగా ఉందా అంటే ఇంతవరకు కూడా అవే కష్టాలు, అవే శ్రమలు, అవే పోరాటాలు, ఇబ్బందులు మీరు చూసి ఉన్నారనుకుంటా. కానీ ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా ఇక మీ కన్నీళ్ళు నాట్యంగా మార్చబడబోతున్నాయి. మీకున్న వేదన కొట్టివేయబడుతుంది. విచారాన్ని కొట్టివేసే దేవుడిగా ఉన్నారండి. ధైర్యంగా ఉండండి. చాలా వేదనతో మీరు చాలా మరి కన్నీళ్లు కారుస్తూ మరి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారేమో. కానీ ప్రతి పోరాటంలో ప్రభు విజయం ఇవ్వబోతున్నారండి. ప్రభు తోడై ఉండబోతున్నారు. ప్రభు అద్భుతమైన రీతిలో నడిపించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి. దేవుని మాటలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆమేన్. మాట ఇచ్చారా, ఆ మాటని ఎన్నడూ కూడా తప్పని దేవుడిగా ఉన్నారు. వారి కన్నీళ్లను చూసిన దేవుడు, వారి శ్రమను చూసిన దేవుడు, ఇశ్రాయేలు వారికి సంతోషాన్ని ఇచ్చిన దేవుడు నీకు నాకు కూడా సంతోషాన్ని ఇవ్వబోతున్నారు. ఎప్పుడు కూడా మన జీవితాలు ఒకేలాగా ఉండవండి. మన పరిస్థితులన్నింటినీ కూడా తారుమారు చేసే దేవుడిగా ఉన్నారు. ఇక ఏ విషయంలో బాధపడుతున్నారో ఆ విషయంలో విజయాన్ని చూడబోతున్నారు. ఏ పోరాటంలో మీరు ఉన్నారో ఆ పోరాటాన్ని ప్రభు కొట్టివేసి సంతోషాన్ని ఇవ్వబోతున్నారు. ఇంకా ఎందుకు ఆలస్యం? ప్రార్థిద్దామా మరి. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. మాకున్న దుఃఖాన్ని కొట్టివేసి అయ్యా, ఎదుగోండి అయ్యా, వేదాన్ని కొట్టివేసి అయ్యా ప్రతి విషయంలో సంతోషాన్ని ఇస్తానని వాగ్దానము మాతో చేస్తున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకింపబడిన ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరూ బలపరచబడుదురుగాక, ధైర్యపరచబడుదురుగాక, గొప్పవారగుదురుగాక, ఉన్నతమైన స్థితిలో ఉందురుగాక. ప్రతి ఒక్కరి కన్నీరు ప్రభా నాట్యముగా మార్చబడునుగాక, బాధల నుంచి విడుదల కలుగునుగాక. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మేము ప్రభా దేని కొరకైతే ప్రార్థిస్తున్నామో, ఏ అవసరత నిమిత్తం అయితే అయ్యా ఎందుకంటే ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నామో ప్రతి విషయంలో మీరు తోడై ఉండండి. ప్రజల శ్రమల నుంచి, కష్టాల నుంచి, నష్టాల నుంచి, శాపాల నుంచి విడుదల చేయమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా అయ్యా నీ ప్రభా ఇదిగోండి నీ దైవదాసుడు అయ్యా ప్రభా ఇదిగోండి సేవకుడు అయ్యా ఇదిగోండి 40 రోజులు ఉపవాస ప్రార్థనలో కన్నీరు కారుస్తున్నారు కదయ్యా, అడుగుతున్నారు కదయ్యా, గోజాడుతున్నారు కదయ్యా. అయ్యా నా ప్రభా ఇదిగోండి అయ్యా ప్రజల జీవితంలో అద్భుతం చేయ, ప్రతి ఒక్కరి కన్నీళ్ళు తుడవబడాలయ్యా అని ప్రార్థిస్తూ ఉండగా ఈ సేవకుడు ప్రభా ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపన విని అయ్యా అద్భుతము చేయమని వేడుకున్నాం. ప్రతి ఒక్కరి కన్నీరు నాట్యంగా మార్చబడును గాక, గొప్ప కార్యం చేయను గాక, సేవకుడికి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇస్తూ ఇంకా ప్రజలందరి
జీవితంలో విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అలాగనే చేసిన ప్రతి ప్రయత్నాలు, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి, కృప కలుగునుగాక. చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వేదనతో, బాధలతో, ఇబ్బందులతో ఇరుకుల మధ్యలో ఉన్నారో వారికి ప్రభక్షేమం కలుగునుగాక, కృప కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల గొప్ప కార్యం జరిగిస్తూ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అమలాపురం మరియు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అమలాపురంలో మరి ఈ 2026వ సంవత్సరంలో జనవరి నెలలో 4వ బుధవారం మందు జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అమలాపురంలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మరి అమలాపురం ప్రాంతంలో జరిగించబోతున్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ప్రార్థన గోపురంలో ఉండి ప్రార్థిస్తున్నారు. మనమందరం కలిసి అమలాపురంలో కలిసి ప్రార్థిద్దాం. నేను అమలాపురం రాబోతూ ఉన్నాను, కలిసి ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో గడుపుదాం. అది ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా దేవుడు అన్నిటికీ విజయం ఇచ్చి అద్భుతకరంగా ఆత్మీకంగా మనల్ని బలపరచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకండి, జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. ప్రైజ్ ది లార్డ్. కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.